రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. మోసగాళ్ళ దేవుడు అంటే బాగుంటుందేమో. మోసగాళ్ళ దేవుడు. నాకేమైనా మతిపోయిందా? పోలేదండి. ఎందుకంటే దేవుడు మోసగాళ్ళను కూడా ప్రేమిస్తాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు ఎవరు? యాకోబు మోసగాడు. యాకోబు మోసగాడయ్యుండి యాకోబు దేవుడు. పురుగు వంటి యాకోబు మోసగాడి దేవుడు. మనమందరం మోసగాళ్ళమే. మోసగాళ్ళ దేవుడు యేసు ప్రభు. మనమందరం పాపులమే. నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ప్రకారము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా ఉన్నారు. నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక ఏ దేశంలోనైనా ఒక్కడైనా కనబడతారా? లేడు, ఒక్కడునూ లేడు. కనుక నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతివంతుల పిలువ రాలేదు. రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. నీతివంతుడికి దేవుడు అక్కర్లేదు, పాపికే దేవుడు అవసరం. కనుక ప్రతి మానవుడు పాపము చేసి దేవుడిని కనుక్కొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే తమ పాపాలు పోతాయి, తమకి పరలోకము దొరుకుతుంది అని వచ్చిన వారిని నా చిన్నతనం నుంచి నేను విన్నాను, చూశాను. కనుక పాత నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని పిలిచారు. పాపులను పిలవచ్చాను, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాను, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అని యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. పాత నిబంధనలో ఏలియా అనే ఒక ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ప్రవక్తలు ప్రకటించేవారు. పాత నిబంధన కాలములో దేవుడు మనుషులతో, ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడాలంటే ఏమండి ఆయన